గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్కారం జవరే గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఇంటి నుంచే వాళ్ళ ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలి, వాటికి సంబంధించిన ఐడియాస్ మీరు చెప్పడం జరిగింది. సో అలా ఎవరికైనా కూడా అంటే మహిళలే కావచ్చు, లేదు అంటే ఇంటి నుంచి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ మీరు ఇప్పుడు మిషనరీ రిలేటెడ్ కూడా బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉన్నారు. అలా ఒక్క మిషన్ మనం కొనుక్కొని మిగతా పనంతా మనం చేసుకుంటూ ఒక మిషన్ ద్వారానే మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యేలాగా ఏదైనా ఒక వ్యాపారం ఉందా మేడం? దాని నుంచి నెక్స్ట్ మార్కెటింగ్ మనం చేసుకుంటూ అలా లీడ్స్ తెంచుకుంటూ బిజినెస్ని ఒక ప్రాఫిటబుల్ తెచ్చుకునేలాగా ఏమైనా బిజినెస్ ఐడియా ఉందంటారా? ఎస్ సిరి గారు, ఇప్పుడైతే ప్రజెంట్ పేపర్ ప్లేట్స్ అవన్నీ చూస్తుంటాం. సో ఫాయిల్ కంటైనర్స్ కూడా అంతే డిమాండ్ అనమాట. ఫాయిల్ కంటైనర్స్, ఫాయిల్ మేకింగ్ ఉంటుంది కదా, చాలా చాలా అంటే ఇప్పుడు మ్యాక్సిమం వాటిలో ప్రిఫర్ చేస్తారు. సో ఫాయిల్ కంటైనర్స్ ట్రైన్ చూస్తుంటాం, ట్రైన్స్ లో మనకి టిఫిన్స్ అంతా సప్లై చేస్తుంటారు. అండ్ కర్రీ పాయింట్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ మంచి ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ కర్రీ పాయింట్స్ త్రూ కూడా మనము ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో ఈ కంటైనర్ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే మంచిగా రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ఈ బిజినెస్కి అంటే 6 to 7 lakhs పెట్టుబడి పెట్టాలన్నమాట. అండ్ PMEGP త్రూ కూడా మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఈ అవగాహన అయితే ఉంది, కానీ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చా అంటే ఫాయిల్ కొనాలి మనం. సో ఆ ఫాయిల్ ఎగ్జాక్ట్ ఎక్కడ కొనొచ్చు ఇవన్నీ మీరు గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎస్ వీ కెన్ ప్రొసీడ్ అన్నప్పుడే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఇంటి వద్దే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒక కొన్ని లైసెన్సెస్ ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే. సో ఇవన్నీ లైసెన్సెస్ వచ్చాక ఇంకా మీరు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. 20 to 25% ప్రాఫిట్ రేషియో అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా వరకు పేపర్ ప్లేట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి వాడుతున్నాము. వీటి వాడకం కన్నా కూడా మనము ఫాయిల్ బిజినెస్, ఫాయిల్ రిలేటెడ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వీటిపైన మనము ఫోకస్ పెడితే చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటాయి. అండ్ తర్వాత హాట్ మనకు చూస్తుంటాము బయట అంటే ఇంట్లో తింటాము వేడివేడి అన్నము, వేడిగా పదార్థాలు ఉంటాయి, కానీ బయట రిలేటెడ్ ఏదైనా కావచ్చు అది మంచిగా ఒక హీట్ మనకు కరెక్ట్ మెయింటెనెన్స్ అవన్నీ ఎక్కడ జరుగుతుందంటే ఫాయిల్ రిలేటెడ్ ఐటమ్స్ త్రూనే మనకు అది సాధ్యం. సో ఫాయిల్ కంటైనర్స్ హీట్కి మంచిగా ఉంటుంది కాబట్టి సో మనకు పోషక విలువలు కూడా చాలా వరకు అంటే ఎప్పుడో స్టోర్ చేసి ఉన్నారు అది అయిపోయింది అన్న మనకు అపోహలు లేకుండా ఈ వీటిలో మంచిగా మనము ఫుడ్ సప్లై అనేది చెయ్యొచ్చు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ ఫుడ్ అనమాట, ఇప్పుడు చాలా వరకు ఫ్రూట్స్ కూడా సప్లై చేస్తున్నారు సిరి గారు. సో ఫ్రూట్స్ కూడా కట్ చేసి అందిస్తున్నారు. అంటే ఇండస్ట్రీ ఎంత ఫుడ్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయ్యిందంటే చాలా వరకు హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు మనుషులు అని చెప్పి ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఫుడ్ చాప్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అండ్ తర్వాత ఆర్డర్స్ తీసుకోవడం, మంత్లీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే డిన్నర్కైనా సపరేట్ ప్యాకేజ్ అనేది వాళ్ళు మాట్లాడి ఇంకా రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి లేకపోతే ఆఫీస్ అడ్రస్కైనా కూడా వీళ్ళు టైఅప్ అవ్వచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళందరితో మీరు మార్కెటింగ్ ప్లేసెస్ చెప్తున్నాను నేను. సో వీళ్ళందరితో మీరు టైఅప్ అవుతున్నారు అంటే అక్కడి నుంచి కూడా మీరు మంచి బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ తర్వాత కర్రీ పాయింట్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా కానివ్వండి, మీరు అంటే టేక్ అవే అన్నట్టు ఎక్కడైనా కనిపించింది అంటే అక్కడ మీరు మార్కెటింగ్ అనేది చేసి అక్కడ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బల్క్ క్వాంటిటీలో సేల్ చెయ్యాలి అంటే మెయిన్ కర్రీ పాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ చిన్నవి, కానీ ఫుడ్ ఎక్కడ సప్లై చేస్తూ ఉంటారో అంటే మెయిన్ రైల్వేస్ అండ్ బస్ స్టాప్స్, పబ్లిక్ ఏరియాస్. సో అక్కడంతా అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళ చోటికి చేరుస్తున్నారు అన్నది మీకు జస్ట్ వినబడినా సరే అక్కడ తప్పకుండా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. అండ్ ఎందుకు ఫాయిల్, ఎందుకు ఇంకా ఇతర ప్లాస్టిక్వి అవి ఇవి వాడుతున్నారు కదా, మరి ఈ బిజినెస్ నడుస్తుందా అని అపోహ రావచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, అదే అంటే హీట్ మెయింటెనెన్స్ కావచ్చు, చాలా హాట్గా
మన ఫుడ్ అనేది మెయింటైన్ చేసుకొని అండ్ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీరు మెన్షన్ చేస్తూ కూడా ఈ ఫాయిల్ కంటైనర్ అనేది సప్లై చేయొచ్చు, మంచిగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలాగో ఉంటుంది. అండ్ తర్వాత యూజ్ అండ్ త్రో ప్లేట్స్, యూజ్ అండ్ త్రో కప్స్ కానివ్వండి, ఎక్కడైతే అమ్ముతుంటారో ఆ షాప్స్ని కూడా టార్గెట్ చేసి అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు ఈ ఫుడ్ కంటైనర్స్. సో ఈజీ టు మేక్ అనమాట. ఒక 6 to 7 lakhs పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇంటి వద్దే ఉండి మీరు ఈ మెషినరీ త్రూ జనరేట్ చేసి. ఎంత పెట్టాలి మేడం? అంటే ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ ఒక 300 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. ఇంకా మీ ఇష్టం అనమాట. మంచిగా ఇండిపెండెంట్ హౌస్ లేకపోతే జస్ట్ మనకు స్థలం ఉంది, ఒక గ్యారేజ్ లాగా ఏర్పాటు చేసి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇనీషియల్లో 1 or 2 members అయితే చాలు, మీరే స్టార్ట్ చేయొచ్చు. అది మీకు ఇంకా ఇతర ఏం వర్క్ లేదు, నేనే చేస్తానంటే కూడా మీరే చేసేయచ్చు. అక్కడి నుంచి కూడా మీరు మంచిగా బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ, అంటే ఇనిషియల్ కాబట్టి శాలరీ ఇవ్వలేను అన్న వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫాయిల్ ఎక్కడ దొరుకుతుంది, స్టీల్ అంటే మనకు ప్రిపేర్ చేసే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇండియన్ మార్ట్ త్రూ కూడా దొరుకుతుంది. అండ్ ఇతర మీరు సెర్చ్ చేసుకుని ఎక్కడ బెస్ట్ ఉంది, ఎక్కడ మనకు చౌకగా వస్తుంది, అవన్నీ గ్రౌండ్ వర్క్ చేసినాక ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మన దగ్గరకు వస్తే వి విల్ సెటప్ ఎవ్రీథింగ్. రా మెటీరియల్ అనేది మీరే వెతుక్కోవాలి. సో ముందే మెన్షన్ చేస్తున్నాను నేను, ఎక్కడైతే దొరుకుతుందో అదంతా సెటప్ చేస్తున్నాము. రా మెటీరియల్ అండ్ తర్వాత వచ్చేసి లైసెన్సెస్, వీటన్నిటికీ కూడా అవగాహన ఇస్తాము. కానీ పని మాత్రం మీరే చేసుకోవాలి. సో ఈ మహిళలు కూడా చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మార్కెటింగ్ నేను మంచిగా చేసుకుంటాను అన్న వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఇది. మార్కెటింగ్ చెయ్యలేను, నేను పెట్టుబడి పెడతాను కానీ చెయ్యలేను అన్న వాళ్ళు జస్ట్ కామ్గా ఉంటే మంచిది. ఎందుకంటే ఏదో ఒకటి వస్తుంది, బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి కూడా పేషెన్సీ అండ్ తర్వాత మీ సర్వీస్, మీ ప్రొడక్షన్, మీ వాల్యూస్ ఎంత ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు రిటర్న్స్ అనేది, మీ బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది సిరి గారు. సూపర్ మేడం. అండ్ చాలా నిజం చెప్పాలి అంటే ఈ ఐడియా చాలా తక్కువ మందికే తెలుసు అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎవరైనా కూడా ఈ బిజినెస్ని రన్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు మీరు చెప్పిన అనాలిసిస్ని బట్టి. ఇలా ఎవరికైనా కూడా కొత్తగా ఒక ఐడియా గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా కావచ్చు, ఎవరికైనా కూడా కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.